హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు సింపుల్గా బెండకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అందుకోసం పెనం మీద కారానికి సరిపడా మిరపకాయలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. అందులో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అందులోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇవి మొత్తం తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకోవడం వల్ల బెండకాయ చట్నీ అనేది జిగురు లేకుండా ఉంటుందండి. తప్పకుండా వేయించుకోండి ఆయిల్ వేసుకొని. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 6 నుంచి 7 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ఇంకా ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి మాత్రమే అలా గ్రైండ్ చేసుకోవాలండి, బరకగా. చూసారా, ఇలాగన్నమాట. మరి పేస్ట్ లాగా తయారు చేసేసుకోకూడదు. అంతే అండి, సింపుల్గా చేసుకునే బెండకాయ చట్నీ రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.